న్యూస్ రీడర్ నుంచి తన జర్నీ స్టార్ట్ చేసి సీరియల్స్ యాక్టర్స్గా తెలుగు ప్రజలందరికీ దగ్గరైన జబర్దస్త్ షోలో హోస్ట్గా స్టార్మాలో మనకి మంచిగా కనిపించి మనందరిని ఎంటర్టైన్ చేస్తున్న సౌమ్యారావు గారు ఈరోజు మనతో ఉన్నారు. బెంగళూరు నుంచి షూటింగ్స్కి హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. అప్ అండ్ డౌన్ కాదు, ఫ్లైట్లో వస్తాను, ఫ్లైట్ అప్ అవుతుంది, తర్వాత ల్యాండ్ అవుతుంది. ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తుంటారు, లేకపోతే ఇలా డైలాగ్ వేస్తుంటారు. మీకు అర్థం కాదా, లేకపోతే మీరు కూడా వేసే డైలాగ్స్ అవి? అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్తే అది ఇంకెందుకు లేండి, జస్ట్ అక్కడ వాడారు కదా, మళ్ళీ ఇక్కడ నేను ఎందుకు వాడ్డా. జబర్దస్త్ నుంచి మీరు వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు తీసేసారా? ఒక పాఠం ఏంటంటే ఎప్పుడు ఒకరి మీద ఏదో ఒక కంపెనీ మీద డిపెండ్ అవ్వకూడదు. మీ మదర్ గురించి మీరు ఎక్కువ ఎమోషన్ అవుతారు అని. ఫుడ్ 11 o'clock వరకు నైట్ ఉండదు, ఎందుకంటే పక్కింట్లో వాళ్ళు ఎవరెవరు ఇస్తారా, అది మిగితే ఇస్తారు కదా, అందుకోసమే నేను నా మదర్ని వెయిట్ చేసే అంత కండిషన్ మనకు ఉండేది. 3 to 4 బట్టలు ఉన్నాయి అంతే, ఒక బుక్స్, ఒక పెన్ను, ఒక స్లిప్పరు, ఒక బ్యాగు, అన్నికి మనం చాలా స్ట్రగుల్ చేసాం. ఒకటే రోజు హెడ్ఏక్ వచ్చేసింది చాలా. అప్పుడు డాక్టర్ చూపిస్తే వాళ్ళు మాకు బ్రెయిన్ క్యాన్సర్ ఉంది. మీ సీరియల్ స్ట్రగుల్స్? ఒక ప్రొడ్యూసర్ కన్నడలో వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ తీసుకో వచ్చేవాళ్ళు ఆ హీరోయిన్ కోసం. నేను దాంట్లో ఒక స్పూన్ తీసుకున్నా, దరిద్ర వాళ్ళ షార్ట్ రెడీ అని హీరోయిన్ పిలిచిన విధానమే వేరే. ఓకే మేడం వస్తారా షార్ట్ రెడీ, మనకే ఏ రా రెడీ. అంత జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో డబుల్ డిగ్రీ అని మంచి మెరిట్ తీసుకుని ఈ ఫీల్డ్కి ఎందుకు రావచ్చని. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ న్యూస్ రీడర్ నుంచి తన జర్నీ స్టార్ట్ చేసి సీరియల్స్ యాక్టర్స్గా మనకి అందరికీ ఇంకా తెలుగు ప్రజలందరికీ దగ్గరైన జబర్దస్త్ షోలో హోస్ట్గా ఇప్పుడు రీసెంట్గా స్టార్మాలో మనకి మంచిగా కనిపించి మనందరిని ఎంటర్టైన్ చేస్తున్న సౌమ్యారావు గారు ఈరోజు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి తన జర్నీ గురించి కానీ లేదా మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి సౌమ్యారావు గారు, ఎలా ఉన్నారు? హాయ్ నమస్తే శివ గారు. నమస్కారం. థ్యాంక్ యూ. గెస్ట్ అని చెప్పారు, మళ్ళీ రోస్ట్ చేయకూడదు. అయ్యా నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్నా ఇంటర్వ్యూ. నమస్తే చెప్పేసి మన మీడియా ప్రేక్షకులందరికీ, సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరికీ ఏంటి చెప్పాలి, నమస్తే చెప్పాలా? నమస్కారం. నమస్కారాలు. ఇంటర్వ్యూస్ చాలా తక్కువ ఇస్తారా? ఒక్క ఇంటర్వ్యూ ఉంది యూట్యూబ్లో మీది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనున్న కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళా కదండి, మీరు చాలా సెన్సిటివ్గా ఉన్నారు, వాళ్ళేమో అడిగి మీరేమో అనుకోండి, మరి మీరు హర్ట్ అయిపోతారు, అది కాన్షియస్గా తెలుస్తుంది కెమెరాలో అని చెప్పారు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే నేను బెంగళూరు కదా, అక్కడ నుంచి వస్తాను, షూటింగ్ అయిన తర్వాత వెళ్ళిపోతాను, టైం ఉండదు. ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని యూట్యూబర్స్ అంటే అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తారంటే ఏనో తీసుకుని ఏనో ట్యాగ్లైన్ పెట్టేస్తారు. జబర్దస్త్ రోజు ఆ రాత్రులు జబర్దస్త్లో ఏం జరిగింది అని నా ఫోటో పెట్టేసి, ఏదో టీమ్ లీడర్స్ ఫోటో పెట్టేస్తే ఆ రాత్రి రోజు జబర్దస్త్లో నైట్ ఏం జరిగింది అని పాప టాపిక్ ఓపెన్ చేస్తే జర్నలికి దొరికింది, షూటింగ్ లేట్గా ప్యాకప్ అయింది, అంతే. సో ఏమో టైటిల్ పెట్టేసి ఏమో మ్యాటర్ పెట్టేస్తే అది కనెక్షన్ వేరేలాగా ఉంటుంది కదా. సో అది అలా కూడా మిస్కమ్యూనికేషన్ అవుతుంది, అందుకోసమే కొంచెం అవాయిడ్ చేశాను అంతే. బెంగళూరు నుంచి షూటింగ్స్కి హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు? అప్ అండ్ డౌన్ కాదు, ఫ్లైట్లో వస్తాను, ఫ్లైట్ అప్ అవుతుంది, తర్వాత ల్యాండ్ అవుతుంది. అప్ అండ్ డౌన్ ఏం కాదండి, ఎప్పుడు షూట్ ఉంటుంది అప్పుడు వస్తాను, మళ్ళీ వెళ్ళిపోతాను. హైదరాబాద్లో ఎవరు లేరా మీకు తెలిసిన చుట్టాలు, రిలేటివ్స్, ఫ్రెండ్స్? రిలేటివ్స్ అలా ఏం లేదు హైదరాబాద్లో. ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్కువ ఏం లేదు. అంటే టీమ్ లీడర్స్ అందరూ నన్ను చూస్తే భయపడతారు. ఎందుకు అంటే రెస్పెక్ట్ లేదు. షూటింగ్ అయిన తర్వాత అక్కడే ఎయిర్పోర్ట్ దగ్గర కదా, అక్కడ నుంచే తుక్కుకుడి అక్కడ నుంచే వెళ్ళిపోతాను నేను. నిజంగా తెలుగు ప్రాబ్లమా మీకు, రాదా? లేదు, నేను కన్నడ కదా, నా మాతృభాష కన్నడ, ఇక్కడ వచ్చి నేర్పించుకుంటున్నాను. అది
మీరు కంటిన్యూస్ గా ఒక సీరియల్ ఉన్నప్పుడు మీకు డైలాగ్ విని ప్రాంప్టింగ్ విని విని తొందరగా వచ్చేస్తుంది. నాకేంటంటే ఇక్కడ వస్తాను, నేను షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను. షూటింగ్ ఏంటి మంత్లీ 2 days మాక్సిమం 3 days ఉంటుంది. సో మంత్లీ 3 days మాట్లాడితే ఎలా వస్తుంది తెలుగు? మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి కన్నడనే మాట్లాడతా, వేరే ఏం ఆప్షన్స్ లేదు. అందుకే నాకు అంత పికప్ అవ్వలేదు. పికప్ అవుతున్న టైంలో అక్కడే స్ట్రక్ అయిపోతుంది. బికాజ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మాట్లాడడానికి ఎవరు దొరకరు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు మర్చిపోతుంది, కొంచెం మెమొరీ పవర్ తక్కువ. ఏం చేస్తానంటే నా ఇంట్లో కూడా తెలుగు మంచిగా మాట్లాడడానికి, నమ్ముతారో లేదో ప్రామిస్ అబద్ధం చెప్పను, నా ఇంట్లో పని వస్తారు కదా వాళ్ళు కూడా నేను తెలుగు వాళ్ళే పెట్టుకున్నా. మేడ్ తెలుగు వాళ్ళే. తర్వాత కుకింగ్ మేడ్ వస్తారు కదా వాళ్ళు తెలుగు వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు వేరే భాష మాట్లాడు, నువ్వు తెలుగువే మాట్లాడని కొత్తిమీర కాయలు, కరివేపాకు ఇదన్నీ తెలుసుకుంటాను వాళ్ళతో మాట్లాడుకుని, వాళ్ళు తెలుగులో ఏం చెప్తారు అదన్నీ. సో వాళ్ళతో 2 hours రోజు మాట్లాడుతాను. ఈ అమ్మాయితో ఒక 1/2 hour, ఆ అమ్మాయితో ఒక 2 hours తెలుగులే మాట్లాడుతాను. అందుకోసమే కమ్యూనికేషన్ కోసము తెలుగు వాళ్ళని వెతికి పెట్టుకున్నా. ఇప్పుడు అప్పుడప్పుడు జబర్దస్త్ షోలో మీరు చేస్తున్న షోలో అప్పుడప్పుడు కొన్ని ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తుంటారు, లేకపోతే ఇలా డైలాగ్లు వేస్తుంటారు. మీకు అర్థం కాదా, లేకపోతే మీరు కూడా వేసే డైలాగ్స్ అవి ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుంటారు అంతేనా? అవి ఆటోమేటిక్గా డబుల్ మీనింగ్ డైలాగ్ అలా అర్థమవుతూ ఉంటాయి కదా జనాలు అని అంటూ ఉంటారు. అంటే నేను డబుల్ వేరే వాళ్ళు వేస్తారు, మీకు అర్థం కాదా అంటున్నా? లేదా కొన్ని అర్థం అవుతుంది. ఈ గాది మాటలు అని చెప్తారు కదా, ఓల్డ్ అయినా స్లోగన్స్ అని చెప్తారు కదా, అది అర్థం కాదు. అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్తే ఓకే, ఏంటి ఆ వర్డ్స్ ఏంటి అన్నది అది ఇంకెందుకు లేండి, జస్ట్ అక్కడ వాడారు కదా, మళ్ళీ ఇక్కడ నేను ఎందుకు వాడ్డా? జస్ట్ అక్కడ ఇలా అంటుంటారు కదా, మీకు నిజంగా అర్థం కాదా అని? లేదు, కొన్ని అర్థం అవుతుంది. ఈ ఓల్డ్ తెలంగాణ స్లాంట్, ఓల్డ్ తెలుగు అదని అర్థం కాదు. పూర్తిగా తెలుగు మాట్లాడితే అర్థం కాదు. ఇప్పుడు పర్వాలేదు, అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక లెవెల్ గా అర్థం అవుతుంది. కానీ ఫాస్ట్ గా డగడగడగా మాట్లాడితే అర్థం కాదు. నేను ఎలా మాట్లాడుతున్నా? మీరు కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అన్ని అర్థమైంది, మీరు చెప్పినట్టు అర్థమైంది. యాక్చువల్లీ ఒక లాంగ్వేజ్ తెలిసినా కూడా తెలియకుండా మాట్లాడడానికి అది ఈజీ కాదు, అది రాదది. నేను కూడా నా కన్నడ చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా మంచిగా మాట్లాడుతాను. భాషా గ్రిప్ నాకు చాలా బాగుంది. సో నేను నా లాంగ్వేజ్ తెలియకుండా కూడా తెలియకుండా మాట్లాడడానికి ట్రై చేశా, కానీ అది రాలేదు. అది అటు తెలిసిపోతుంది, మనం ఇంటెన్షనల్లీ అలా డ్రామా చేస్తున్నామో తెలిసిపోతుంది. సో నాకు నిజంగా తెలుగు తెలీదు, నేను ఇక్కడ వచ్చిన తర్వాతనే నాకు ఇంత తెలుగు నేర్చుకున్నాను అంతే. న్యూస్ రీడర్ మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? న్యూస్ రీడింగ్ నేను కాలేజ్ వెళ్తున్నప్పుడే పార్ట్ టైమ్ గా న్యూస్ రీడింగ్ జాబ్ చేసేవాళ్ళు. కాలేజ్ మార్నింగ్ టు మనకు ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది బెంగళూరులో. అక్కడ అయిన తర్వాత న్యూస్ రీడింగ్ వెళ్ళాను, పార్ట్ టైం జాబ్ చేస్తున్నప్పుడు అలా చేసుకుని వచ్చాను. తర్వాత అక్కడ నుంచి న్యూస్ రీడింగ్ నుంచి సీరియల్స్ వచ్చేసింది, కొన్ని సీరియల్స్ చేశాను కన్నడలో. తర్వాత తమిళ సీరియల్స్ వచ్చింది. తమిళ అయిన తర్వాత తెలుగు జర్నీ స్టార్ట్ అయింది. తెలుగు ఎలా వచ్చింది ఆపర్చునిటీ మీకు ఇలా తెలుగు జబర్దస్త్ ఇలా? తెలుగు వాళ్ళే ఒక షోకు వెళ్ళాను. నేను ఎప్పటికీ తెలుగు ఏం షోకు వెళ్ళలేదు. ఒక రోజు ఒక షో వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, తెలుసు కదా మీకు. అలా వాళ్ళు ఎవరైనా నాకు తెలీదు, వాళ్ళు ఏమేమో చెప్పారు, నేను వాళ్ళకి ఏమేమో కౌంటర్ ఇచ్చాను. అది నచ్చిందంట, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చిందంట, ఛానల్కు నచ్చిందంట. సో వాళ్ళు ఆ టైంలో వేరే కొత్త యాంకర్ని వెతుకుతున్నారంట, అది నచ్చింది అనుకుని తీసుకున్నారు అంతే. ఒక ఆడిషన్ చేశారు, నచ్చింది, సెలక్షన్ చేసుకున్నారు అంతే. సడన్ గా జబర్దస్త్ నుంచి మీరు వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు తీసేసారా, లేకపోతే మీరు వెళ్ళిపోయారా, ఏం జరిగింది ఈ మధ్యలో? లేదు, అగ్రిమెంట్ ఉంది, 1 year అగ్రిమెంట్ అని చెప్పారు. 1 year అయిపోయింది. తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కొంచెం కొత్త ఫేస్ని ట్రై చేస్తాము అని చెప్పారు. ఇట్స్ ఓకే అని చెప్పాను అంతే. అంతే లేదు, నేను అక్కడ ఉన్నప్పుడు చాలా మంచిగానే చూసుకున్నారు. నన్ను బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మనకు హోటల్ ఇచ్చేసి, తర్వాత క్యాబ్ ఇచ్చేసి, మనకు ఫుడ్ అన్ని ఏమి మనకు పేమెంట్ ఇష్యూస్, ఇంకొకటి రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ చాలా బాగానే చూసుకున్నారు. దెర్ ఇస్ నో కంప్లైంట్ ఆన్ దట్. అండ్ టీమ్ లీడర్స్ కూడా ఎవరితో ఒక్క రోజు కూడా నాకు నెగిటివ్ అనిపించలేదు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళు, జడ్జెస్, టీమ్ లీడర్స్, ప్రొడక్షన్ వాళ్ళు, మేనేజ్మెంట్ అందరూ చాలా బాగానే చూసుకున్నారు. సౌమ్య గారికి ఫేస్ తెలుసు, జనాలు సౌమ్య తను జబర్దస్త్ యాంకర్ అని తెలుసు. బట్ సౌమ్యారావు అనే మీ పేరుని జనాల్లోకి వెళ్ళకపోవడం కారణం ఏంటంటారు? తెలుగు ప్రజల్లో కొంతమందికి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే వెళ్ళలేదు అంటే అది జర్నీ ఇంకొక రోజు వెళ్ళాల్సింది.
జస్ట్ అప్పుడే వచ్చాను, అప్పుడే అంతే, అదొక్కటి తప్ప వేరే ఏం చేయలేదు నేను, జబర్దస్త్ తప్ప. అదే ఇదే జబర్దస్త్ కోసం మీ సీరియల్ కొన్ని ఆపుకున్నారు. చాలా ఆపేసుకొని ఆపుకున్నా. మీరు చాలా కొన్ని దూరం అయిపోయి ఇబ్బందులు పడ్డారని విన్నాను. అవునవును. వేరే ఆపర్చునిటీస్ వచ్చింది. కానీ వెళ్ళలేదు. యాజ్ ఎ యాంకర్‌గా చేస్తున్నప్పుడు సీరియల్ చేస్తే బాగుండదని వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ వదులుకున్నాను. అంత వెళ్ళలేదు ఇప్పుడు తర్వాత. ఫీల్ అవుతున్నారా? ఫీల్ అంటే ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ వస్తే వెళ్తాను మళ్ళీ అంతే. అంటే మనం ఎప్పుడు ఒక పాఠం ఏంటంటే ఎప్పుడు ఒకరి మీద ఏదో ఒక కంపెనీ మీద డిపెండ్ అవ్వకూడదు. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ ఓన్ వేస్. ఎక్కడెక్కడ మనకు దొరుకుతుందో అక్కడ అన్ని దారిలో మనం వెళ్ళిపోవాలి. ఈ దారి చాలా బాగుంది, దీంట్లోనే వెళ్ళాలి అని ఆర్టిస్ట్ అనుకోకూడదు. ఎందుకంటే ఆ దారిని ఎప్పుడు ఎవరు ఎలాగ క్లోజ్ చేస్తారో మనకే తెలియదు. సో మనం ముందే ఆలోచించుకుని ఏమేం దారి అంటే తెలుసు కదా, అర్థమైంది. అదే రూట్స్ తెలుగులో ఏం చెప్తారు, తెలుగులో దారి కరెక్ట్. ఏమేం దారిలు ఉన్నాయో అది దాంట్లో అన్ని ఓపెన్ అయిన తర్వాత మనం వెళ్ళిపోవాలి. సో నేను అది తప్పు చేశాను. అంటే ఇది అయ్యాక మీరు రియలైజ్ అయ్యారు ఇలా అంతే అంతే. ఇలా వెళ్ళకపోతే బాగుండు అని. పాన్ ఇండియా మూవీలో ఒక మంచి హీరో దగ్గర ఒక రోల్ సౌమ్య గారికి వచ్చిందని చెప్పి అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి. పాన్ ఇండియా మూవీ ఒక పాన్ ఇండియా సినిమా, అందులో సౌమ్య గారికి ఒక మంచి రోల్ వచ్చిందని చెప్పి అప్పట్లో మంచి సోషల్ మీడియాలో బాగా రూమర్ వచ్చింది. నాకు టాలీవుడ్ లోనే మూవీ ఆపర్చునిటీ రాలేదు. పాన్ ఇండియా మూవీ వచ్చింది, జబర్దస్త్ యాంకర్ అయినప్పుడు చాలా మూవీస్ వచ్చింది. కానీ అది ఏం ట్రెండ్ సెట్ అయిందో ఏమో తెలీదు, అందరూ హాట్ రోల్ గా అడుగుతున్నారు. అంటే ఆ ప్లేస్ లో ఉన్న యాంకర్ ని వాళ్ళు అలాగే ఇష్టపడ్డారో ఏమో తెలీదు. కొంచెం మీరు మిడల్లో కనపడుతూనే ఉంటారు, టీచర్ లాగా వస్తారు, గ్లామర్ గా రావాలి. నాకు అంత గ్లామర్ అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఐ లైక్ ఏంటి ఒక ఏదో చెప్తారు, ఒక కాస్ట్యూమ్స్ లో మంచిగా పెట్టుకోవాలి, గ్లామర్ ఉండాలి. కానీ అది సెక్సీగా గ్లామర్కి ఒక తేడా ఉంటుంది చూడండి. అది నేను చాలా మెయింటైన్ చేస్తాను. అంటే నేను గ్లామర్ గానే వస్తాను, కానీ ఆ యాంగిల్ వల్గర్ గ్లామర్ అలా నేను రాను. సో కొన్ని ఆపర్చునిటీ అలాగే వచ్చింది. తర్వాత ఏమేమో అంత క్యారెక్టర్ ఏం నచ్చలేదు నాకు, అందుకే వెళ్ళలేదు అంతే. వచ్చింది అఫ్ కోర్స్, ఆ పొజిషన్ ఉన్నప్పుడు 100% వచ్చింది. చాలా కాల్స్ వచ్చింది, కానీ ఎవరు ఫేక్ ఎవరు నిజం చెప్తున్నారే నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు పెద్దవాళ్ళు ఎవరు తెలీదు. కొన్ని పెద్ద హీరోస్ నా ముందు వచ్చినా కూడా వాళ్ళని ఎయిర్పోర్ట్ లో దొరుకుతారు. సాయిధరం వాళ్ళు కూడా తెలియదండి. ఆ రోజు వచ్చినప్పుడే నేను చూసాను. వాళ్ళు కూడా ఆవిడకి పెద్ద యాక్సిడెంట్ తర్వాత తెలుసుకున్నాను, పెద్ద యాక్సిడెంట్ అయింది పాప, ఇలా చాలా అనుభవించారు అదని తర్వాత తెలిసింది నాకు. వాళ్ళ పేరు చెప్పడానికే కూడా నేను రావట్లేదు. మీకు అసలు తెలుగు యాక్టర్స్ తెలీదా, వాళ్ళ పేర్లు తెలీదా మీకు? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. నార్మల్ గా అయితే మీకు తెలియదు? నార్మల్ గా తెలీదు. గ్లామర్ పాయింట్ వచ్చింది కాబట్టి ఓ హోస్ట్ కి ఒక గ్లామర్ తో అవసరం ఉంటుందా? ఉంటుంది. గ్లామర్ అంటే లైక్ ఇప్పుడు అనసూయ గారు లేదు, అలా లేదు. హోస్ట్ కి మంచి మాట్లాడాలి, టైమింగ్ మంచిగా ఉండాలి, అండ్ అందరిని అట్రాక్ట్ చేయాలి అంతే. ఇక చూడండి సుమా గారు ఉన్నారు, ఎలా వస్తారు, గ్లామర్ తో రారు. బికాస్ దీని ఉంది, వాళ్ళతో మంచి గ్రామర్ ఉంది, సో వాళ్ళు గ్లామర్ తో రారు. అలాగే కొంత తెలుగు చాలా యాంకర్స్ ఉన్నారు, అలాగే చాలా డీసెంట్ గా వస్తారు. సో గ్లామర్ తో యాంకర్ కి కనెక్షన్ లేదని నేను అనుకుంటాను. మీకు అందరితో కనెక్షన్ బాగానే ఉందా మీకు? అనసూయ గారు కానీ, రష్మి, మీరు అంటే మనం ఎప్పుడు షోలో కలుస్తామో హాయ్ బాయ్ అంతే. ఇంకా అది మామూలుగా హోస్ట్లకి పడదంట, కోపాలు ఉంటాయంట. అలా ఏం లేదా? అందరూ హ్యాపీ అంటే వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వెళ్ళిపోతాం అంతే. అంటే నేను మీ జర్నీలో నాకు మీ మదర్ గురించి మీరు ఎక్కువ ఎమోషన్ అవుతారు అని నాకు తెలిసింది రీసెంట్. మీకు మంచి కనెక్షన్ మీ మదర్ గారు అని విన్నాను. ఏమైంది, ఏం జరిగింది, మీ కనెక్షన్ ఎలా ఉండేది? నా మదరు చాలా బాగా చూసుకున్నారు నన్ను, చాలా కష్టపడి మనం చూసుకున్నారు. వాళ్ళకి ఏమైందంటే ఒకరోజు మనకు తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి వర్స్ట్ కండిషన్లో మనం ఉన్నాం. ఒక 3 to 4 బట్టలు ఉన్నాయి అంతే. ఒక బుక్స్, ఒక పెన్ను, ఒక స్లిప్పర్, ఒక బ్యాగు, అన్నికి మనం చాలా స్ట్రగుల్ చేసాం. ఇక చిన్న విషయాలు కూడా చాలా స్ట్రగుల్ చేసాం. మనం చైల్డ్హుడ్ ఎలా ఉందంటే మనకు ఫుడ్ 11 o'clock వరకు నైట్ ఉండదు. ఎందుకంటే పక్కింట్లో వాళ్ళు ఎవరు ఇస్తారా, అది మిగితే ఇస్తారు కదా, అందుకోసమే నేను నా మదర్ అని వెయిట్ చేసే అంత కండిషన్ మనకు ఉండేది చిన్నప్పుడు.
అప్పుడు మా మదర్ పాప వేరే ఇంటికి వెళ్ళి వర్క్ చేసి సంగీత సింగర్ మా మదర్ సంగీతాన్ని నేర్పించి అందరికీ చాలా అంత కష్టపడి మనం చూసుకున్న తర్వాత మనం అమ్మని నేను మంచిగా చూసుకోవాలి నేను చాలా అంటే చాలా మెంటలీ ఫిక్స్ అయిపోయాను. అప్పుడు నాకు కాలేజ్ ఉన్నప్పుడు మంచిగా వెళ్తున్నప్పుడు ఇంకేం మంచి జాబ్ దొరుకుతుంది ఒక న్యూస్ రీడర్గా చేస్తున్నప్పుడు అమ్మకు ఒకటే రోజు హెడ్ఏక్ వచ్చేసింది, చాలా ఎక్స్ట్రీమ్ హెడ్ఏక్ వచ్చేసింది. అప్పుడు డాక్టర్కి చూపిస్తే వాళ్ళు మాకు బ్రెయిన్ క్యాన్సర్ ఉంది అది చెప్పారు. తర్వాత రేడియోథెరపీ చేపించాలి అని. రేడియోథెరపీ అని అప్పుడు ఏం డబ్బు ఏం లేవు, దానికి చాలా డబ్బులు కావాలి. తర్వాత ఎక్కడెక్కడో వెళ్ళి కొన్ని పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళు తెలిసిన దగ్గర వెళ్ళి కొన్ని అమౌంట్ తీసుకుని రేడియోథెరపీ చేయించావు. కానీ ఆ డాక్టర్ ఏం చెప్పారంటే ఇప్పుడు అమ్మ ఒక కాలేజ్ బిడ్డలాగా ఉన్నారు, తర్వాత మళ్ళీ ఇంకో 2-3 years 6 months తర్వాత మళ్ళీ కొన్ని సెల్స్ డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు ఒక 8th standard బిడ్డలాగా అయిపోతారు, తర్వాత 4th standard బిడ్డ, తర్వాత 2 standard బిడ్డ, తర్వాత 1st standard బిడ్డ, తర్వాత చిన్న 6, 9, 8 months బిడ్డలు ఎలా ఉంటాయో అలా అయిపోతారు. అది ఏం ఆప్షన్స్ ఉండదు, ఎన్ని వరకు సెల్స్ బాగుంటాయో అన్ని వరకు పని చేస్తారు, అంటే అలా ఉంటారని చెప్పారు. అది అలాగే అయిపోయింది. చాలా బ్యాడ్ కండిషన్ చూసాను అమ్మది. అది చెప్పుకుంటే మళ్ళీ ఫుల్ మొత్తం ఫీల్ అయిపోతాను, వద్దు, చాలా బ్యాడ్ కండిషన్ చూసాను. ఇప్పుడు ఓకేనా మీకు ఫైనాన్షియల్ గా మంచి స్టేటస్? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఫైనాన్షియల్ కండిషన్ అన్ని ఓకే, బాగానే ఉన్నా. ఇప్పుడు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి? లేదు అలా ఏం లేదు. అమ్మ అన్నప్పుడు కొంచెం అది 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 కెమెరా ముందు చెప్పడానికి అంత బాగుండదు అనుకుంటున్నా. బాయ్స్ ఇప్పుడు రీసెంట్ గా మీరు ఒక షో చేస్తున్నారు, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్. స్టార్ట్ మీకు ఏంటి, మీకు దొరకట్లేదా, అవకాశం దొరకట్లేదా? మీరు ఎందుకు స్క్రీన్ స్పేస్ లో చాలా తక్కువ ఉన్నారు? లేదు, అక్కడే 23 members ఉన్నారు, ఇంక్లూడింగ్ జడ్జెస్ అండ్ హోస్ట్ అండ్ కంటెస్టెంట్స్. సో అందరూ హ్యావ్ దర్ ఓన్ పొజిషన్స్, రైట్? అందరూ మంచి వాళ్ళే, అందరికీ ఒక ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్ బాస్ వాళ్ళు ఉన్నారు, రేడియో జాకీ ఉన్నారు, విజే ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు, సీరియల్ ఆర్టిస్ట్ మీద హీరోయిన్స్ ఉన్నారు. సో ఆ 40 minutes టెలికాస్ట్ అందరు 23 members ని ఎలా చూపిస్తారు అక్కడ? తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ కొంచెం ప్రైజ్ మనీ పెట్టేశారు. ప్రైజ్ మనీకి అందరూ కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ 20 lakh ఉంది. సో మనకు కావాలని గుద్దుకుంటున్నారు. అది గేమ్ షో, కంప్లీట్లీ ఇట్స్ లైక్ ఏ గేమ్ షో ఓన్లీ. సో ఆ గేమ్ షోలో నేను కరెక్ట్గా చేశాను, మీరు చూడలేదు, మీరు కరెక్ట్. ఆ గొడవ నేను ఫస్ట్ టైం వచ్చాను స్టార్ మాకు, ఆ గొడవలో నేను ఎలా ఇన్వాల్వ్ అవ్వాలనే నాకు తెలియట్లేదు. అందుకే నేను జస్ట్ ఎంజాయ్ చేస్తాను, ఎంజాయ్మెంట్లో నేను ఎంజాయ్ చేస్తాను. ఆ గొడవ నాకు ఎప్పుడు అది నా పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే నేను 100% నేను మాట్లాడతాను, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ రాలేదు అది, అందుకే నేను మాట్లాడలేదు. కొంచెం చాలా తక్కువ తీసుకుంటున్నారు గ్యాప్, అంటే అంటే అందరికి స్పేస్ ఇస్తారు, కానీ అక్కడ ప్రోమో గేమో పెడితే 23 members కు అక్కడ స్పేస్ ఇస్తారు. ఉన్న 23 members స్పేస్ ఉంటుంది. అంటే వాళ్ళు మాట్లాడేకుండా కూడా అట్లీస్ట్ వాళ్ళ రియాక్షన్ వాళ్ళకి వాళ్ళే పెట్టేసి చూపిస్తారు. అది మాత్రం నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను. అలాంటి పార్షియాలిటీ స్టార్ మాలో ఉండదు, చేయరు, నేను చూశాను. ఇవన్నీ అందరికి ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు. ఒకరికి ఇద్దరికి కలిపి ఒక రూమ్ ఇస్తే ఇద్దరికి కలిపి ఒక రూమే ఇస్తారు. ఒకరికి సింగిల్ రూమ్, ఒకరికి 2 రూమ్ అంటే మేకప్ చేయడానికి ఇస్తారు కదా, అలా ఇవ్వరు. తర్వాత వాళ్ళకి బాక్స్ ఇస్తే వాళ్ళకి ఎంత బాక్స్ ఇస్తారో వీళ్ళకు అలాగే బాక్స్, అందరికీ అలాగే ట్రీట్ చేస్తారు. ఎవరికి ఏం ఎక్కువ తక్కువ అలా చూసుకోరు. కాస్ట్యూమ్స్ అన్నీ చాలా బాగా నీట్గా హ్యాండిల్ చేస్తారు, రెస్పెక్ట్ చాలా బాగా ఇస్తారు. కానీ అక్కడ స్పేస్ దొరకలేదు, నిజమే మీరు చెప్పింది నిజమే. నేను చాలా ఎక్కువ మాట్లాడుతాను చెప్తాను, కానీ అక్కడ ఓవర్లాప్ అయిపోతుంది. అందరూ అరుస్తారు ఒకే టైంకి. పాప హోస్ట్కి శ్రీముఖి ఎక్కడ మేనేజ్ చేయాలి అని తెలియట్లేదు. ఉండరా అని అబ్బాయికి చెప్తుంది, ఇప్పుడు అమ్మాయి ఉండండి అమ్మాయి స్టార్ట్ చేసుకోడు, అమ్మాయిని సంబంధించిన అబ్బాయి స్టార్ట్ చేసుకోడు. ఆ శ్రీముఖి కూడా ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలియట్లేదు. ఇంకా శేఖర్ మాస్టర్, అనసూయ గారు అక్కడ టీచర్ లాగా, ప్రిన్సిపల్ లాగా, కోల్ ఒకటి లేదంతే హ్యాండ్లో. ఇంకెక్కువ మాట్లాడితే కొట్టేస్తారు, ఎందుకంటే ఎలా హ్యాండిల్ చేయని తెలియట్లేదు అందరికి, అలా అయిపోయింది. సో ఆ మిడల్లో నేను చేస్తే బాగుండదని నేను ఇంటెన్షనలీ కనిపించాలి అని నేను ఎప్పటికీ చేయను. కెమెరాలో నేను కనిపించాలి, అలాగైనా నేను కనిపించాలి అనే ఇంటెన్షన్ నాకు లేదు. మనకు ఆ స్పేస్ దొరికితే 100% నేను యూస్ చేసుకుంటాను. స్పేస్ దొరకలేదంటే బలవంతంగా నాకు స్పేస్ దొరకాలి అని నేను చేయను. అది నా ఒకటి పాలసీ. కొంతమంది ఆర్టిస్ట్ అంటే ఎలాగైనా కనిపించాలి, నేను అక్కడ పడుకుంటానా, నేను అక్కడ ఇచ్చేస్తానా, డాన్స్ చేస్తానా, కోతి చేష్టలు చేస్తానా, అది చూడరు. ఎలాగైనా కనిపించాలి అంతే.
దానికి ఏమారు చేస్తారు, కానీ నాకు అలాంటి అవసరం ఏం లేదు. అనివార్యం ఉందంటే మాత్రమే నేను వాయిస్ రెస్ట్ చేస్తాను, ఆ స్పేస్ దొరికితే నేను ఎంటర్టైన్మెంట్ చేస్తాను. గొడవ చేయాలంటే 100% గొడవ కూడా చేస్తాను, కానీ దానికి ఒక వాల్యూ ఉండాలి, దానికి ఒక మంచి రీజన్ ఉండాలి. ఇప్పుడు అక్కడ ఆరెంజ్ జ్యూస్ ఎవరు బాగా చేశారు అని కాంపిటీషన్ పెడతారు అనుకోండి, వీళ్ళు లేదు ఆరెంజ్ జ్యూస్ మనమే చాలా ఎక్కువ ఉంది చూడండి చూడండి అన్నప్పుడు మనము అలాగే చెప్పలే, చూడండి చూడండి ఉంది అంతే. నేను మెడల్లో వెళ్ళి నేనే చేసింది అదే అది 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 అలాంటి కనెక్ట్ అవ్వట్లేదు నాకు, అందుకే. మీరంటే సపరేట్ ఇలా ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్ళాలి, ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్తాను, ఆ స్పేస్ దొరికితే 100% యూటిలైజ్ చేసుకుంటాను. ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేయండి అంటే వాళ్ళు ఈ రోజు వచ్చి ప్రాక్టీస్ చేయండి అంటే నేను 2 days ముందే వస్తాను సార్, నాకు ప్రాక్టీస్ ఇంకా మంచిగా కావాలి, ప్రాక్టీస్ నాకు మినిమం పర్ఫెక్ట్ గా ఉండాలి అని నేనే ముందు రిస్క్ తీసుకొని వస్తాను. కొంతమంది ఆర్టిస్ట్ ఏంటంటే రోజు నెక్స్ట్ డే షూట్ అంటే ప్రాక్టీస్ రారు, నేను స్టేజ్ మీద చూసుకుంటాను వదిలేయండి అలా నేను ఎప్పటికీ చేయలేదు. ఒక చిన్న బిట్ ఉన్నా కూడా, ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా నేను ముందే వస్తాను, ముందే చూసుకుంటాను, ముందే ప్రాక్టీస్ చేస్తాను, చేస్తే మంచిగా చేస్తాను, లేదంటే చేయను, అలా మాట్లాడుకుంటే వస్తాను. ఆ డెడికేషన్ ఉంది. బేసిక్గా సౌమ్య గారు ఈ షోలో ఒక కంటెస్టెంట్గా వెళ్ళడం షాక్ అయ్యాము. ఎందుకు? సౌమ్య గారు హోస్ట్ కదా, ఇది మీకు ఉన్న ఫీలింగ్ అనుకుంటున్నాను. లేదు, ఇప్పుడు ఆల్రెడీ యాజ్ అ హోస్ట్ గా నేను స్టార్ మాలో చేశాను, మొన్న బోనాలి చేశాను, మొన్న చేశారు, అదేంటి ఈవెంట్ చేశాను. ఇది షో, ఒక షో, ఇందులో కంటెస్టెంట్ గా మీరు చేస్తున్నప్పుడు అంటే మీకు అనిపిస్తుంది, మీకు ఒక ఫీలింగ్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. అని ఈ పొజిషన్లో కూడా నేను కూడా ఉండాలి కదా, నేను ఇంటి ఇలా కంటెస్టెంట్గా వచ్చాననే ఫీలింగ్ మీకు ఉన్నదని నేను అనుకుంటున్నా. అది నిజమా కాదా? లేదు, ఆఫ్ కోర్స్ ఉంటుంది. యాజ్ అ యాంకర్గా వర్క్ చేసి అది ఒక మంచి రీచ్ అయ్యే ప్రోగ్రామ్ చేసి వెళ్ళడానికి ఉంటుంది, కానీ ఈ ప్రోగ్రామ్ అంటే అందరికీ అలా వాల్యూ ఉంటుంది. నాకేం వాల్యూ ఉందో అందరికీ ఆ వాల్యూ ఉంటుంది. సో అందరు కంటెస్ట్ ఎవరెవరు ఉన్నారని అడిగాను నేను. ఈవెన్ బాయ్స్లో అమర్దీపు, తేజ్ ఏంటి చేతు గారు, అమర్దీప్, అర్జున్, అక్కడే తేజ, అందరికీ ఒక ఫ్యాన్ ఫాలోవర్స్ ఉంది. వాళ్ళు సమానంగా నేను కూర్చుంటానంటే నాకేం పర్వాలేదు. ఇక్కడ గర్ల్స్లో కూడా అన్ని అమ్మాయిలు, ఈవెన్ ప్రియాంక, శోభా శెట్టి, తర్వాత పల్లవి, చాలా మంది అమ్మాయిలకి అందరికీ ఒక ఫ్యాన్ ఫాలోవర్స్ ఉంది. సో వాళ్ళ పక్కలో అంటే అది చూస్తాను కదా, ఎవరి పక్క నేను ఉంటానని చూసుకుంటాను. సో ఇలాంటి కంటెస్టెంట్స్లే తీసుకున్నారని ముందే చెప్పారు. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వచ్చేయండి, కొంచెం చూసుకోండి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని. సో మనం మంచి మంచి ఈవెంట్స్ చేసుకుని వెళ్ళిపోదాం సౌమ్య అని చెప్పారు స్టార్ మా వాళ్ళు. దే ఆల్రెడీ ప్రామిస్డ్ మీ. కంటిన్యూ స్టార్ మాలన్నా మీ జర్నీ మొత్తం? లేదు, ఇక్కడ అగ్రిమెంట్స్ అలా ఏం లేవు. ఎక్కడెక్కడ ఆఫర్స్ వస్తుందో వచ్చినప్పుడు చేసుకుంటాను అంతే. హోస్టింగ్ మీరు ముందు ఎప్పుడైనా చేశారా? హోస్టింగ్ బిఫోర్ ఐ హాడ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ యాంకర్ ఓన్లీ ఇన్ కన్నడ ఇండస్ట్రీ. నేను లైవ్ ఉదయ సన్ టీవీ ఉంది కదా, సన్ టీవీ, సన్ మ్యూజిక్, సన్ కామెడీ అలాంటి లైవ్ షోస్ చేసేవాళ్ళు. కాల్ తీసుకుంటారు, మాట్లాడతారు కదా, అలా చేశారు. తర్వాత ఏషియానెట్ సువర్ణ అని ఛానల్ ఉంది ఇక్కడ, స్టార్ ఉంది కదా, అక్కడ ఏషియానెట్ సువర్ణ, అక్కడ కూడా యాజ్ ఎ యాంకర్ గా హోస్టింగ్ చేశాను. నా కన్నడ చాలా బాగుంది, కానీ కన్నడలో అంత పెద్ద పెద్ద ఆఫర్స్ లేవు. అక్కడ ఫేమ్ కొంచెం తక్కువ, అక్కడ ఫేమ్ కొంచెం తక్కువ వస్తుందా? ఫేమ్ ఉంది, అలా ఏం లేదు, కానీ అక్కడ ఏమంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళే ఉంటారు. సో లోపల వెళ్ళడానికి వేరే ఎవరికి పర్మిషన్ ఇవ్వరు కన్నడ ఇండస్ట్రీలో, వాళ్ళనే తీసుకుంటారు. నేను ట్రై చేశాను, నేను చాలా ట్రై చేశాను, కానీ అక్కడ అంత గొప్పగా ఆపర్చునిటీస్ ఏం లేవు. అందుకే. మీకు తెలుగులో బాగుందా మొత్తం? తెలుగులో ఇంతవరకు నన్ను మంచిగా చూసుకున్నారు. తెలుగు నాకు ఎలాంటి వేరే వేరే యాంగిల్స్ అబ్బాయిలు దొరుకుతారు కదా, మన కంపెనీ అంతే నాతో ఉండాలి, నువ్వు వస్తావా ఇస్తాను, అది అలాంటి నిజంగా నాకు ఎవ్వరూ దొరకలేదు. ఇబ్బందులు ఏం లేవు, గివ్ అండ్ టేక్ పాలసీ అలాంటి ఏం ఇంతవరకు బై గాడ్ దొరకలేదండి, నిజంగా దొరకలేదు. సీరియల్స్ లో ఏమైనా స్ట్రగుల్స్ అనుభవించారా మీరు సీరియల్ ఇండస్ట్రీ నుంచి? అంటే సీరియల్ నుంచి సడన్ గా మీరు హోస్టింగ్ గా మారారు కదా, ఏమున్నాయా ఇండస్ట్రీలో? లక్ ఓన్లీ దట్. నేను ఆ రోజు స్టేజ్ దొరికింది కాబట్టి యాజ్ ఎ యాంకర్ గా చేశాను, కానీ ఆడియన్స్ చాలా బాగా యాక్సెప్ట్ చేసుకున్నారు. నాకు అందరూ ఏం చెప్తారంటే, నీ తెలుగు తెలియకుండా ఉన్నావు కదా, అదే బాగుంటుంది మనకు, నువ్వు అలా మాట్లాడితే అది ముదుగా అనిపిస్తుంది సౌమ్య గారు అని తెలుగు వాళ్ళందరూ నాకు అలాగే చెప్తారు. ఇప్పుడు కూడా నేను జబర్దస్త్ వదిలేసి నియర్ బై 7-8 months అయిపోయింది, ఇప్పుడు కూడా ఆ పేరులోనే నన్ను పిలుస్తారు, అలాగే నన్ను పిలుస్తారు, అలాగే నన్ను గుర్తిస్తారు. సీరియల్ ఫీల్డ్ అంటే అక్కడ చాలా స్ట్రగల్స్ అనుభవించానండి. మనకు సడన్ గా ఏమి హీరోయిన్ గా దొరకలేదు. ఈ ఫీల్డ్ లో ఏమవుతుందంటే మనకు అదృష్టం చాలా ఉండాలి, లక్ ఉండాలి.
మీరు ఎంత టాలెంట్ ఉన్నా, మీరు భయంకరమైన టాలెంట్ అయినా కూడా మీకు లక్ ఉండాలి ఈ ఫీల్డ్లో. లక్ లేకుండా ఏం ఉండదు. అది ఎవరైనా అవ్వచ్చు. నేను ఫ్రాంక్గా చెప్తాను. కొంతమందికి ఏంటంటే అదృష్టము, అయ్యో నేను చేయను వదిలేండిరా, నాకు ఈ ప్రోగ్రామ్ వద్దురా అన్న, మేడం ఏం అడిగినా నేను ఇస్తాను, నువ్వు రావాలి, మీరు రావాలి అని తీసుకువెళ్తారు. కొంతమంది నిజంగానే టాలెంట్ ఉంటారు, నేను చేస్తాను సార్ అని కూడా వాళ్ళకు దొరకదు ఈ ఫీల్డ్లో. లైక్ లక్ ఉండాలి, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి వెనకాల. ఒక మంచి అది ఏమారి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, గివ్ అండ్ టేక్ పాలసీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేదంటే డబ్బు అవ్వచ్చు, లేదంటే ఒక పుష్ అవ్వచ్చు, ఏమో రావచ్చు. సో నేను ముందుకు తీసుకొని వెళ్తాను. సో నాకు నీకు ఇంత అమౌంట్ ఇవ్వాలి, లేదంటే నాతో ఇలాంటి కమిట్మెంట్ ఉండాలి, అదన్నీ ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది ఫీల్డ్లో. సో అలాంటి కూడా కొంతమంది లక్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు అంత మంచి టాలెంట్ ఉన్నా కూడా మీకు మంచి ప్రాజెక్ట్సే దొరకలేదు అంటే, ఇప్పుడు సీరియల్ మీరు చేస్తారనుకోండి, ఆ సీరియల్ కథ బాగుంది, దానికి ఒక మంచి పబ్లిసిటీ ఇచ్చినప్పుడు హిట్ అయితే సీరియల్, మీరు ఎంత యాక్టింగ్ ఏం చేయకుండా వచ్చి జస్ట్ నిలబడి డైలాగ్ చెప్పిన కూడా హిట్ అయితే మీరు ఫేమస్. మీరు ఎక్స్ట్రీమ్గా యాక్ట్ చేసి సీరియల్ కథే బాగలేదు, సీరియల్ ఎవరు చూడలేదంటే సో లక్ లేదు, అంతే. డిపెండ్స్ అపాన్ మనము ఏం కథ దొరుకుతుంది, ఆ కథ ఎంత మంచిగా సీరియల్లో ఆడియన్స్కి రీచ్ అవుతుంది, దాన్ని బట్టి మనం లక్ ఉంటుంది, అంతే. లక్ మీద ఈ ఫీల్డ్ అండి. నేను ఎవరైనా చెప్పుకోవచ్చు లేదు హార్డ్ వర్క్ బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో లక్ ఉండాలి. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా, నీకు ఎంత మంచి అమ్మాయి అయినా, నీకు ఎంత డెడికేషన్ ఉన్నా కూడా, యాటిట్యూడ్ ఏమీ లేకుండా కూడా లక్ ఉండాలి. మీ సీరియల్ స్ట్రగుల్స్? సీరియల్లో నేను స్టార్టింగ్లోనే హీరోయిన్ చేయలేదు. నేను ఒక స్మాల్ చిన్న క్యారెక్టర్, ఒక నర్స్ క్యారెక్టర్ చేశాను, జూనియర్ ఆర్టిస్ట్గా నేను చేశాను. అప్పటి నుంచి ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ క్యారెక్టర్ చేశాను. అది ఒక 1 year అయిన తర్వాత హీరోయిన్ థర్డ్ సిస్టర్ ఇలాంటివి చేశాను. అదైన తర్వాత హీరోయిన్ సెకండ్ సిస్టర్కి వచ్చాను. అదైన తర్వాత విలన్ క్యారెక్టర్స్, హీరోయిన్ క్యారెక్టర్స్ చేశాను, అంతే. సో అప్పుడు కూడా చాలా స్ట్రగుల్. ఒక రోజు ఏమైందంటే, మన డైరెక్టర్ ఒక ప్రొడ్యూసరు కన్నడలో అందరికీ వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ వచ్చేవాళ్ళు ఆ హీరోయిన్ కోసం. హీరోయిన్ కోసము తీసుకుని నీకోసం ఆ బాక్స్ పెట్టాను, తినాలి, అలాగే ఇలాగే. అది ప్రొడక్షన్ ఫుడ్ ఇస్తారు కదా, దాన్ని పక్కతలో పెట్టేశారు, దానిలో స్వీట్ ఇచ్చేసారు. అది అందరికీ పెట్టారని కాబట్టి నేను దాంట్లో ఒక స్పూన్ తీసుకున్నా, నాకు తెలీదు, నా ప్లేట్లో ఒక స్పూన్ తీసుకున్నా. ఇక దరిద్ర వాళ్ళ అదే అంటే కన్నడలో దరిద్ర, అది హీరోయిన్ తీసుకోవచ్చు, నువ్వు ఎందుకు తీసుకున్నావు, సెన్స్ లేదా నీకు, బుద్ధి లేదా నీకు అని చాలా కన్నడలో చాలా దరిద్రంగా మాట్లాడింది. జస్ట్ ఒక స్పూన్ పాయసం తీసుకున్నదంటే, సపరేట్గా పెట్టే, నీకు బుద్ధి లేదా అని ప్రొడక్షన్ వాళ్ళకి బుద్ధి లేదా, ఎవరెవరో వచ్చి దాంట్లో హ్యాండ్ పెడతారు, ఎందుకు అక్కడ పెట్టావు, నువ్వు హీరోయిన్ తీసుకోవాల్సింది, అది సీరియల్ హీరోయిన్కి వాళ్ళు ఇస్తున్న ఇది. అక్కడ అలాంటి చాలా ఫేస్ చేస్తాను నేను. అంటే డైరెక్టర్ కూడా మన మీద చిన్న తప్పు చేస్తే ఏంటి అలా దరిద్రంగా చాలా వర్స్ట్గా మాట్లాడతారు. హీరోయిన్ షార్ట్లో, సీరియస్ షార్ట్లో నవ్వుకున్నది, అది కేనో ఇలా అయ్యో నాకు రాలేదండి ఉండండి నేను చేస్తానని, తర్వాత డైలాగ్ చెప్పబోదు నవ్వడం, అలా చేస్తే చేయమా చిన్ను ఎందుకురా లేట్ చేస్తున్నావు, ఇలా మనం అలా అన్నారా, జస్ట్ తెలియకుండా కూడా మనం తప్పు చేస్తే దానికి చాలా తిట్టేవాడు. అలాంటి పార్షాలిటీస్ చాలా చూశాను ఈవెన్ పేమెంట్ విషయంలో. మనము పిలిచిన విధానం కూడా చాలా దరిద్రంగా ఉండేది. షార్ట్ రెడీ అని హీరోయిన్ పిలిచిన విధానమే వేరే. మేడం వస్తారా షార్ట్ రెడీ, మనకే రా రెడీ, ఇలాంటి చాలా స్ట్రగుల్ చూశాను నేను. ఒక్కొక్కటేమో ఎందుకురా ఈ ఇండస్ట్రీకి వచ్చాను నేను, అంత జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో డబుల్ డిగ్రీ అని మంచి మెరిట్ తీసుకుని ఈ ఫీల్డ్కి ఎందుకురా వచ్చాను నేను చాలాసారి అనుకున్నా. డిప్రెషన్కి కూడా వెళ్ళిపోయాను. ఈ ఫీల్డ్ వండకూడదు చాలా అంటే చాలా తొందరగా డిప్రెషన్కి పంపించిన ఫీల్డ్ అంటే ఇదే అనుకుంటాను. సో ఈ ఫీల్డ్లో ఎందుకున్నాను నేను చాలా అనుకున్నాను నేను. బట్ ఎక్కడేనో ఒక గ్యాప్ వచ్చింది అనుకుంటాను, మళ్ళీ ఎలాగైనా వస్తుంది. సో ఇంతవరకు ఆ స్ట్రగుల్ నుంచి ఇంతవరకు వచ్చానని కొంచెం హ్యాపీనెస్ ఉంది. ఇక్కడైతే మంచి రెస్పెక్ట్ ఇచ్చి మంచి మాట్లాడతారు. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో నాకు అలాంటి ఏం కనపడలేదు. నేను తెలుగులో శ్రీమంతుడు చేశాను, దట్ ఈస్ లైక్ ఏ నెగిటివ్ లీడ్ ఓన్లీ, బట్ దట్ ప్రొడక్షన్ పీపుల్ ఆర్ ట్రీటింగ్ మీ వెరీ వెల్. దే చాలా బాగా చూసుకున్నారు, రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ చాలా బాగా చూసుకున్నారు. మాకు ఏం ఇబ్బంది పెట్టలేదు. ఈటీవీలో నేను చేశాను కదా. తర్వాత ఇక్కడ నీ సెకండ్ హీరోయిన్, నువ్వు ఫస్ట్ హీరోయిన్, అలా ఏం కమ్యూనికేట్ చేయలేదు. అందరినీ ఈక్వల్గా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ బేసిక్గా ఈ కన్నడ దగ్గర ఉన్న వాళ్ళు వేరే లాంగ్వేజ్ ఇష్యూస్ ఏవో నడుస్తూ ఉంటుంటాయి కదా, అంటే లైక్ అక్కడ
ఏవో లాంగ్వేజ్ ఇష్యూస్ నడుస్తుంటుంటాయి అంటుంటారు. లైక్ అక్కడ ఓన్లీ కన్నడ మాట్లాడాలంటారు. లైక్ ఇప్పుడు మీరు తెలుగులో ఇక్కడ హోస్టింగ్ చేస్తున్నారు కదా, ఇక్కడ చేస్తున్నారు కదా, మిమ్మల్ని అక్కడ ఎలా చూస్తారు నార్మల్గా? ఓకే, నేను కన్నడ ఇండస్ట్రీలో ఎవరితో టచ్ లేదు. కన్నడ ఏమవుతుంది, ఏం షో వస్తుంది తెలుసు అంతే తప్ప ఏం కన్నడ ఇండస్ట్రీలో ఏమో టచ్ లేదు. మీకు అసలు కన్నడ అసలు టచ్ లేదు. తెలుగులోనే మంచిగా డెవలప్ అవ్వాలని మీకు మంచి కోరిక ఉన్నట్టుంది. తెలుగులోనే సక్సెస్ అవ్వాలి, తెలుగులోనే జనాలు ఒప్పుకుంటే, జనాలు ఆశీర్వదిస్తే తెలుగులే కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నా. మీ కామెంట్స్ మీకు ఏమేమి వస్తుంటాయి నార్మల్గా? అంటే పాజిటివ్, నెగిటివ్ ఏం చూసారు మీరు? రెండు నెగిటివ్ నాకు చాలా రాలేదండి. నేను ఫస్ట్ ఎపిసోడ్ లో మోర్ దాన్ 3900 కమెంట్స్ వచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ నేను చేసింది 3900 కమెంట్స్ లో నేను అన్ని చదివాను, ఒక్క కమెంట్స్ కూడా మిస్ చేయలేదు. న్యూ లిస్ట్ ఏమేమి వచ్చింది అన్ని చదివాను. వరకు నేను కమెంట్స్ చూసాను, ఏమేమి కమెంట్స్ వస్తుంది. నేను ఫస్ట్ చూడేది కమెంట్స్ ఏమి వచ్చింది అంటే, జనాలకి కాస్ట్యూమ్ బాగా నచ్చలేదా, లేదంటే ఆ మేకప్ నచ్చలేదా, ఓవర్ అయిందా, ఓవర్ యాక్షన్ చేసానా, లేదంటే సెటిల్డ్ అయిపోయానా, ఏమని ఆ కమెంట్స్ లో తెలుస్తుంది. నేను చూస్తాను, కమెంట్స్ అసలు ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాను. నేను 3900 కమెంట్స్ లో 3800 కమెంట్స్ పాజిటివ్ గానే ఉంది. సౌమ్య బాగా చేసింది, అన్ని కామెడీ బాగానే రిసీవ్ చేసుకున్నాను. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ముందే చెప్పేశాను, సార్ బాగుంటే మాట కంటిన్యూ చేస్తాను. జనాలు ఒప్పుకోలేదు, తిట్టాడు, ఎక్కడి నుంచో తీసుకొచ్చారా ఈ అమ్మాయిని, దరిద్ర అది చెప్పారంటే నేను చెయ్యను అని ముందే కంపెనీతో మాట్లాడుకున్నాను. ఓకే అలాగే చేయండి అని చెప్పారు. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వచ్చినప్పుడు. యాంకరింగ్ ఫీల్డ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ తెలుగులోని ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం, సీరియల్ లాంగ్వేజ్ ప్రాబ్లం అది నాకేం అలా అనిపించలేదు. కానీ ఏం సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకుంటున్నాను, ఇప్పుడే తెలుసుకుంటున్నాను. కొంతమంది ఆర్టిస్ట్ నాకు తెలియదు ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు సీరియసా, మీరు ఫస్ట్ టైం నిన్ను నా ముందు తీసుకొచ్చి నువ్వు యాంకరింగ్ చేయంటే మీరు సీరియసా, కొడతారా, యాంగ్రీ పర్సనా, షార్ట్ టెంపరా, లేదంటే లవ్లీ పర్సనా, లేదంటే జాబ్ ఎలా, నాకు ఏమీ తెలీదు. నువ్వు చూసి మీకు కామెడీ చేయాలా, ఏం చేయాలి అని, తర్వాత మీరు సీరియస్గా తీసుకునే కామెడీ ఏం అది అసహ్యంగా ఉంటుంది కదా. సో అది కొంచెం చూసుకోవాలి అంతే. మీరు హోస్ట్ మామూలుగా మేము ఒక ఎప్పటి నుంచో ఇండస్ట్రీని చూసుకుని వచ్చారు, నాకు తెలిసి అన్ని స్ట్రగుల్స్ చూసారు, అన్నీ చూసారు. నార్మల్గా మీ మీద ఎవరైనా కామెడీ చేస్తే ఫీల్ అయిన రోజులు ఏమైనా ఉన్నాయా? అలా సీరియస్గా ఎలా తీసుకోవాలి, నాకు తెలుసు కామెడీ షోలో ఉన్నాను. ఇప్పుడు కామెడీ రావాలంటే మీకేనో నేను కమెంట్ చేయాలి, అప్పుడు కామెడీ వస్తుంది. మీరు నాకేనో కమెంట్ చేయాలి, కామెడీ వస్తుంది. సీరియస్ గా కూర్చొని కామెడీ చేయాలంటే ఎవరు కామెడీ చేయరు కదా. సో కమెంట్స్ చేయాలి, వాళ్ళ మీద ఏమో ఆడుకోవాలి, అప్పుడే కామెడీ క్రియేట్ అవుతుంది. మాట్లాడాలి, ఒకరికొకరు లెగ్ పుల్ చేయాలి, అప్పుడే వస్తుంది కదా కామెడీ. కామెడీ షోకి వచ్చి లేదా షోకి వచ్చి నా మీద ఎందుకు పంచి వేశారు అని అలాంటి కూర్చుంటారు కొంత ఆర్టిస్ట్ ఉన్నారు. అలా పంచొద్దు, వద్దు అని చెప్పు, ఇదొద్దు అని చెప్పాక ఒక లిమిటేషన్ ఉంటుంది, దాన్ని క్రాస్ చేయకూడదు, అది ఓకే. కానీ పంచులో వేయకూడదు, నా మీద ఏమీ అనకూడదు. అలా ఉంటే ఆ షో రాకూడదు. వాళ్ళు ఆ షో రాకుండా ఇంట్లో కూర్చుంటే ఎవరు ఏం కామెంట్స్ చేయరు కదా. సో షో వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. ఒక కామెడీ, ఎస్పెషల్లీ ఒక కామెడీ షో అంటే కామెంట్ వేసినప్పుడు తీసుకోవాలి. అంటే వాళ్ళకి హర్ట్ అన్నట్టు కామెడీ చేయకూడదు. వాళ్ళు ఎలా కామెడీ చేస్తారో ఆ లెవెల్లోనే మనం కామెడీ చేయాలి నేను అనుకున్నాను. అలాంటి నేను చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాను, అలాంటి ఏం తీసుకోను. వాళ్ళు ఎవరైనా ఫీల్ అయ్యారా మీరు జోకులు ఇస్తే? లేదు ఎవరు అలా ఫీల్ అలాగే అలాంటి సిచ్యువేషన్ మీకు రాలేదు, ఎప్పుడు రాలేదు. ఓకే, మీ జర్నీ ఎలా చూసుకోవాలనుకుంటున్నారు తెలుగు ఇండస్ట్రీలో నార్మల్గా? తెలియదండి, నాకే తెలీదు, అసలు ప్లానింగ్ ఏం లేదు. ఎవరైనా పిలిస్తే మంచిగా షో ఉంటే, నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటే, అది చూసి స్పేస్ దొరుకుతుంది అని తెలిస్తే వస్తాను, లేదంటే లేదు. బిగ్ బాస్ చూస్తారా? తెలుగు బిగ్ బాస్ ఇంతవరకు చూడలేదు, ఒక్క ఎపిసోడ్ కూడా నా లైఫ్ లో చూడలేదండి. మీరు వెళ్తున్నారని రూమర్స్ వస్తున్నాయి, మీరు మీకు ఇంకా కాల్ ఏం రాలేదు? వెళ్తారా? వస్తే ఆపర్చునిటీ వస్తే? తెలీదు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేమి కండిషన్ పెడతారు, అక్కడ ఫుడ్ ఇస్తారా, నిద్ర టైం ఇస్తారా, స్నానం ఆడకు చేయడానికి సోప్ ఇస్తారా, ఏమీ తెలీదు. ఇవన్నీ ఇచ్చేసి ఉంటాయా? అన్ని ఉంటాయి. ఓ మీరు వెళ్ళారు కదా, సోప్ ఉంటది, ఫుడ్ ఉంటది, ఏమో తెలీదు అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది తెలీదు. కన్నడ బిగ్ బాస్ చాలా సార్లు పిలిచారు, కానీ అక్కడ వెళ్ళడానికి నేను ఎవరైనా కన్నడ ఇండస్ట్రీ తెలియదు, మర్చిపోయింది. నేను ఇప్పుడు 7 years బ్యాక్ చేశాను నేను సీరియల్లో, తర్వాత ఏం చేయలేదు. అందుకే ఇక్కడ నేను ఎవరైనా అందరికీ తెలుసు, ఇక్కడ బయటికి వెళ్ళినా అందరూ గుర్తిస్తారు, సౌమ్య అని మాట్లాడతారు. కానీ అక్కడ ఏం తెలియకుండా నేను వెళ్ళిపోతే డమ్మి అయిపోతానని నేను వెళ్ళలేదు. హైపరాది విషయంలో వస్తే మీది హైపరాది కనెక్షన్ కానీ మీ ఇద్దరు పంచులు కానీ బాగుంటాయి. ఏంటి మీ ఇద్దరు కనెక్షన్?
వాడు ఒక bonding టీమ్ ఏంటి? లీడర్ కంటెస్టెంట్, వాళ్ళకి అక్కడ వాళ్ళు పని చేస్తారు, నేను అక్కడే పని చేస్తాను అంతే, ఇంకేం ఆ, కనెక్షన్స్ అలా ఏం లేదు. మీ తెలుగు షోస్ కన్నడలో చూస్తారా? వాళ్ళు అందరితో పులిహోర కలుపుతారు, మనతో కలిపారు అంతే. అన్ని అమ్మాయిలతో వాళ్ళు అదే ఒక బేసిక్ టాపిక్ గా పెట్టుకున్నారు. అంటే అదే వాళ్ళ ఏంటి బండవాళ అని చెప్తారు కదా, అదే వాళ్ళకి ఒక Target. బేసిక్ టార్గెట్ అదే. ఏం కొత్త అమ్మాయి వస్తే వాళ్ళ మీద పంచి వేయడం, వాళ్ళని వెలకాల ఉండడం, అదే ఒక ఫన్నీగా దాన్ని యూస్ చేసుకుంటారు అంతే, ఇంకేం లేదు. దాన్ని లైట్ తీసుకున్నారు, దాన్ని మీరు లైట్ తీసుకున్నారు, లైట్ గా తీసుకుంటారు. మంచి ఫ్రెండ్స్ అయ్యారు, మంచి ఫ్రెండ్స్, మంచి సపోర్ట్ చేస్తారు పాపం. తెలుగు షోస్ ని కానీ మీ తెలుగు ఇవన్నీ కన్నడలో చూసారా ఎవరైనా? బెంగళూరులోనే అక్కడ చూస్తూ ఉంటారా? బెంగళూరులో చాలా మంది తెలుగు ఆడియన్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. ఎక్కడ వెళ్ళినా తెలుగు వాళ్ళు దొరుకుతారు. తెలుగు పాపులేషన్ ఎక్కువ ఉంది అనుకుంటాను, ఎక్కడ వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉంటారు. ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మన వ్యూవర్స్తో కానీ మన మీడియా వ్యూవర్స్తో మీ జర్నీని, మీ తెలుగు ఆడియన్స్తో మీరు ఏం షేర్ చేసుకోవాలి? నేను తెలుగు ఆడియన్స్ని చాలా మిస్ చేసుకున్నాను. నేను గ్యాప్ తీసుకున్నప్పుడు 6-7 months నేను ఎక్కడ కనపడలేదు. అప్పుడు చాలా గ్యాప్ తీసుకున్నప్పుడు చాలా అంటే చాలా తెలుగు ఆడియన్స్ని మిస్ చేసుకున్నాను. అయ్యో ఏం పికప్ అవుతుంది నా తెలుగు, అప్పుడు నాకు నేను గ్యాప్ తీసుకున్నాను కాబట్టి నేను చాలా మిస్ చేసుకున్నాను. కానీ తెలుగు ఆడియన్స్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా పాజిటివ్ ఎనర్జీ తెలుగు ఆడియన్స్ దగ్గర ఉంది. అందుకే తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్దగా ఉంది. ఇప్పుడు కన్నడలో కొన్ని మూవీస్ చూడండి, ఏమంటూ 2 years 3 years నుంచి ఒక 2 మూవీ కూడా హిట్ అవ్వట్లేదు. కాంతారా, KGF అంతే అయిపోయింది అక్కడ. 100 days కంప్లీట్ ఏం మూవీ రాలేదు అక్కడ కన్నడలో. ఏం ఇండస్ట్రీ అయినా ఆర్టిస్టు, ఈ పోలీసు, మిలిటరీ వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి బౌండరీ ఉండకూడదు, స్టేట్ బౌండరీ ఉండకూడదు. నేను ఈ స్టేట్లోనే చేయాలి, నేను ఈ స్టేట్లోనే చేయాలి, అలా ఏం ఉండకూడదు. సో వాళ్ళకి ఆ టాలెంట్ ఉందంటే వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక డాన్స్ కొరియోగ్రాఫర్, నీ కన్నడ డాన్స్ కొరియోగ్రాఫర్ తెలుగు రాకూడదు చెప్పకూడదు, తెలుగు డాన్స్ కన్నడ ఎందుకు వెళ్ళారు చెప్పకూడదు. కానీ అది ఉంది, వేరే ఇండస్ట్రీలో ఉంది. కానీ తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీలో అలా లేదు. వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చినా లాంగ్వేజ్ తెలియలేకుండా కూడా వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళకున్న అభిమానం చూసి ఇప్పుడు ఏంటంటే నాకు తెలుగునే ఎప్పుడో మాట్లాడాలి, తెలుగునే నేర్చుకోవాలి, నేను ఇప్పుడు రైటింగ్ నేర్చుకుంటున్నాను తెలుగు. సో ఆ అభిమానం ఆటోమేటిక్గా నా వచ్చేస్తుంది. ఎక్కడారా నేను బయటికి వెళ్తే తెలుగు వాళ్ళు దొరికితే వాళ్ళు సౌమ్య మీరు తెలుగు వాళ్ళ అని నేనే మాట్లాడిస్తాను వాళ్ళతో. అంత ఎక్కువ ర్యాపో వచ్చేస్తుంది. కర్ణాటకలో నాకు తెలుగు వాళ్ళు దొరికితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో దొరికినట్టు ఫీల్ అవుతుంది. బికాస్ అంత మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు, నన్ను పాజిటివ్గా చాలా పెరిగించారు. పెద్ద పెద్ద ఈవెంట్స్కి నన్ను పిలిచారు. యాంకర్ ఉన్నప్పుడు నేను వెళ్ళాను, అందరితో మాట్లాడాను. స్టేజ్ మీద ఎంతమంది వస్తారంటే చూడడానికి. నేను వాళ్ళకి ఏం చేయలేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చా అంతే. కానీ వాళ్ళు అంత మంచిగా రిసీవ్ చేసుకున్నప్పుడు, సో తెలుగు ఆడియన్స్కి ఇంకా మంచి ఎంటర్టైన్ చేయాలి, ఇంకా మంచిగా కంటెంట్ ఇవ్వాలి, ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక ఇక్కడ ఏదో ఒక వరకు ఏదో మంచి చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళకైనా నాకు చాలా మనసులో ఉంది అంతే. అది మాత్రం గొప్పగా చెప్పుకుంటాను. తెలుగు ఇండస్ట్రీ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ కంపేర్ టు అదర్ లాంగ్వేజ్. చాలా మందిని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. చాలా మంది కన్నడ ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చేసిన తర్వాత వాళ్ళు వేరే లాంగ్వేజ్ చేయడానికి మనసు ఒప్పుకోదు. ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్, వాళ్ళు ఇస్తున్న మర్యాద, రెస్పెక్ట్, అన్ని సాటిస్ఫాక్షన్. సీరియల్స్ అందరూ కన్నడ వాళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు? తెలుగు ఉన్నారు మెయిన్ లీడర్ కన్నడ వాళ్ళే ఉన్నారు. ఇంకొకటి కన్నడ వాళ్ళని తీసుకోవడానికి మెయిన్ రీజన్ అంటే వాళ్ళు కొంచెం మార్నింగ్ అక్కడ నుంచి వస్తారు కదా, ఇక్కడ ఇల్లు అల్లి వదిలేసి వస్తారు కదా, నేను ఇంటికి వెళ్ళాలి, నేను పాత్ర తుడిచేయాలి, నాకు బట్టలు ఎదకాలి, పని ఉంది అని ఏం చెప్పరు. ఎందుకంటే ఇక్కడ వర్క్ కోసం వచ్చేస్తారు కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు షూటింగ్ పెట్టారు చేస్తూనే ఉంటారు. ఈ రోజు నా ఇంటికి ఎవరో రిలేషన్ వస్తారు, నేను బయటికి తొందరగా వెళ్ళిపోవాలి అని ఏం చెప్పడానికి ఆప్షన్స్ ఉండదు. అది రీజన్ కాదు, హార్డ్ వర్క్ కూడా చేస్తారు. అవును, చాలా సీరియల్స్ లో మ్యాక్స్ అందరూ వాళ్ళే కన్నడకు సంబంధించిన. జస్ట్ 1 సీరియల్ లో వాళ్ళే కదా మీరే అలా కాదు, 1 సీరియల్ లో 2 members ఉంటారు అవుట్ ఆఫ్ కన్నడ వాళ్ళు. హీరోయిన్ పక్క, హీరో పక్క అంతే. హీరో, హీరోయిన్, లేదంటే మదర్ క్యారెక్టర్, ఇంతే. మాక్సిమం 1-2-3 members ఉంటారు. సీరియల్ చేస్తారు ఇప్పుడు మీరు? సీరియల్ మంచి క్యారెక్టర్ వస్తే, మంచి స్టోరీ అంటే 100% చేస్తాను. మంచి స్టోరీ ఉండాలి. సీరియల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు? అవకాశం వస్తే చేస్తాను కథ బట్టి. నేను చెప్పాను కదా, ఒకటి దారిని నమ్ముకొని మనం ఎప్పుడు నమ్ముకోకూడదు ఈ ఫీల్డ్లో. ఎస్పెషలీ ఏమేమి రూట్స్ ఓపెన్ అవుతాయో అన్ని రూట్స్లో వెళ్ళాలి. అంటే రహదారి కాదు,
దారి. ఇదంతా ఒక జబర్దస్త్ వల్ల మీకు జ్ఞానోదయం అయింది. అయింది అయింది అయింది. ఎందుకంటే ఎప్పుడు ఎలా మనకు ఎలాంటి ప్యాకప్ చెప్తారో మనకే తెలియదు. మనం ఎంత గ్రాటిట్యూడ్ చూపించినా కూడా, మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఎప్పుడు ఎలా ఏం చేస్తారని మనకే తెలియదు. సో అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాతమే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య గారు. మీకు చాలా బోర్ కొట్టాను అనుకుంటాను. చిచ్చి నేను బేసిక్గా నార్మల్గా జోక్లు వేస్తాను వేరే కొంతమంది గెస్ట్లు వస్తే. నాకు ఛాన్స్ ఇవ్వకుండా మీరే నా మీద వేసారు. నేను జోకేసేనా? చాలా వేసారు. చూడండి వీడియోలో చూడండి, నేను ఎడిట్ చేసి పంపిస్తా మీకు. అంటే నేను జోక్ చేసిందని ఎడిట్ చేస్తారా? ఇదే సిగ్గుపడతారు కదా శివ గారు, సిగ్గు ఉంది కదా చాలా. బ్లష్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి గారు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. కొంచెం టైం తీసుకున్నా ఫైనల్గా ఇంటర్వ్యూ ఇచ్చారు. కొంచెం గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలని, మంచి ఆఫర్స్ రావాలని, ఫ్యూచర్లో ఇంకా మళ్ళీ మంచి పొజిషన్లో ఉంటే మళ్ళీ మా ఇంటర్వ్యూకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ నన్ను ఇంతవరకు పిలిచినందుకు, కాఫీ ఇచ్చినందుకు, ఏసీ తగ్గించినందుకు థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు మీకు కూడా మంచి సక్సెస్ దొరకాలి. మీరు ఓటీటీని చేశారంట, మంచి బిగ్ బాస్ లో లోపల వెళ్ళాలి, అడుగు పెట్టాలి, అలాగే పెద్ద పెద్ద ఆఫర్స్ మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. నేను ఒకే సీజన్ లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.